నమస్కారం అండి. ఇప్పుడు మనం ట్రూజోన్ సోలార్ బై సన్టెక్ చేసిన ఒక ఫ్యాబులస్ ఇన్స్టలేషన్ సైట్ కి అయితే మనం వచ్చాము. మీరు చూడొచ్చు ఎఫ్డి టవర్స్ లో విత్ లైక్ వెరీ హ్యాపీ స్మైల్స్ అండ్ విత్ గుడ్ రిఫరెన్సెస్ వాళ్ళు ఏదైతే ఒక సాటిస్ఫాక్షన్ తో అయితే ఉన్నారు ట్రూజోన్ సోలార్ బై సన్టెక్ ఇచ్చిన ఇన్స్టలేషన్ వల్ల కానీ ఆఫ్టర్ సేల్స్ కానీ అండ్ వాళ్ళ సర్వీస్ కానీ కోఆర్డినేషన్ కానీ ఫేజ్ 1 లో వాళ్ళు ముందు ఒక సిస్టమ్ ఇన్స్టాల్ చేయించుకుని ఆ తర్వాత వాళ్ళకి సర్వీస్ నచ్చి అండ్ ద పాయింట్ ఆఫ్ కోఆర్డినేషన్ వాళ్ళ ఇన్స్టలేషన్ గ్యారంటీ జనరేషన్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. నమస్కారం సార్. సోలార్ పెట్టించుకుందాం అని అనుకున్నారు కదా, అసలు అంటే సన్టెక్ గురించి ఎలా తెలిసింది సార్? సోలార్ పెట్టించుకుందాం అనుకున్నా ఎంక్వైరీ చేస్తామంటే వన్ ఆఫ్ రెసిడెంట్ హెచ్బిడి అరౌండ్ 5 megawatts సోలార్ ప్రాజెక్ట్ విత్ సన్టెక్. ఓకే. ఆయన రెఫర్ చేస్తే ఇంకొక రెసిడెంట్ హీ ఇన్స్టాల్డ్ ఫర్ హిజ్ ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీకి రూఫ్ టాప్ ఫ్యాక్టరీకి ఇన్స్టాల్ చేస్తున్నారు. ఓకే. సో ఆఫ్టర్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ దెమ్ known party is better than unknown party అని we preferred Suntech. ఎన్ని కిలోవాట్స్ ఇన్స్టాల్ చేయించుకున్నారు సార్ మీరు? 20 kilowatts initially 1 year back. Okay, so basically 20 kilowatt is not a small installation. Yeah. So installation process ఎంత this is the second 20 kilowatts. Initial 20 kilowatts 1 year back install చేసాం. ఓకే, ఇది వేరే సిస్టమ్. ఓకే, ఇన్స్టలేషన్ ఎంత టైం పట్టింది సార్? అంటే కొంచెం 20 kilowatt అంటే ఆల్మోస్ట్ టైం పట్టుండొచ్చు కదా. టైం తీసుకుంది is only getting the feasibility reports etc. Once feasibility report వచ్చినాక it is almost they supplied material in 2-3 days and installation they took hardly 4 days. It's a very fast installation. Less than 10 days you can say, less than 10 days their job. Okay. The remaining is a process taking feasibility process and inspection of LCD board officials etc. సార్ మా ఎగ్జిక్యూటివ్స్ ది కానీ వీళ్ళందరిది మీకు ఎలా అనిపించింది సార్? వాళ్ళ గురించి ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇన్ ద సెన్స్ వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్ గాని. I'll give 9 out of 10. There's no థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇన్ కేస్ ఇంకెవరైనా ఇప్పుడు మీకు నోన్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే దే విల్ బి మెనీ అటాచ్మెంట్స్, సో ఎవరికైనా ఇన్ కేస్ సోలార్ పెట్టించుకుందామని చూస్తున్న వాళ్ళకి సన్టెక్ రిఫర్ చేస్తాను. ఆల్రెడీ రెఫర్ 1 or 2 people చేస్తారు. ఓకే. సాటిస్ఫైడ్ జనరేషన్ అదంతా బాగానే ఉందా సార్? జనరేషన్ బాగా యాజ్ ఆఫ్ నౌ ఇస్ ఓకే, బట్ యూ హావ్ టు సీ దే హావ్ గివెన్ 25 years వారంటీ. నమస్కారం సార్. నమస్తే. అంటే సోలార్ ఇన్స్టలేషన్ చేసుకున్నారు కదా సార్, అసలు సన్టెక్ గురించి కానీ మా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కానీ శివ సార్ గురించి కానీ అంటే కంపెనీ కోఆర్డినేషన్ అది ఎలా ఉంది సార్ మీకు? ఎస్, సోలార్ ఎనర్జీ, ఆల్టర్నేటివ్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ వీటన్నిటి గురించి కూడా మాకు చాలా కాలంగా తెలిసి ఉన్నా కూడా ఫండ్ రైజింగ్ ఒక్కటి డిలే అవ్వడం వల్ల ఫండ్ రైజ్ అయిన వెంటనే మొదటి దశలో సోలార్ ఎనర్జీ మా కమ్యూనిటీకి అందించాలి టు బెనిఫిట్ ఈచ్ అండ్ ఎవ్రీ రెసిడెంట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ. మీ కంపెనీ గురించి అంటే మొట్టమొదటి మీ కంపెనీ గురించి మాకు తెలియదు. మేము ఫస్ట్ రమేష్ గారు మేము కూడా ఇక్కడ నియర్ బై మధురనగర్లో డోయన్స్ కమ్యూనిటీ ఒకటి ఉంది, వాళ్ళు అక్కడ ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత దే స్టార్టెడ్ గెటింగ్ ది బెనిఫిట్స్ ఆఫ్ సోలార్ పవర్ బిల్స్ రిడక్షన్. అది ఒక ఫ్యాషన్లో వాళ్ళది లిమిటెడ్ స్పేస్, మాది పెద్దది దానికంటే. అక్కడ రెసిడెంట్స్ తోటి మాట్లాడాం. అక్కడ సెక్రటరీ మా రిలేటివ్ రెసిడెంట్స్తో మాట్లాడిన తర్వాత హీ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ ఎవరి నుంచి ఫస్ట్ ఇన్ఫర్మేషను కొటేషన్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి ఇనిషియేట్ చేసాం. దట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఫర్ ఎఫ్డి టవర్స్ కమ్యూనిటీ. ఓకే. ఎర్స్ట్వైల్ సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ అనేది ఇప్పుడు ట్రూజన్గా మారినట్టు చెప్పారు. దీనికి బ్రాండ్ అంబాసిడర్ కూడా మహేష్ బాబు గారు అని చెప్పారు. ఇప్పుడు వీఆర్ గ్లాడ్ అబౌట్ నోయింగ్ అబౌట్ దీస్ చేంజెస్. ఇక్కడ మీ ఇంట్రడక్షన్లో నేను చూసినప్పుడు 2008లో మొదలైనట్టుగా ఉంది ఈ కంపెనీ బై ఏ లేడీ ఎంటర్ప్రెన్యూర్, ప్రజెంట్లీ క్రాసింగ్ 2 lakh కన్జ్యూమర్స్ ఇన్ ఇండియా. ఇది రాసేటప్పటికి 2 lakh కన్జ్యూమర్స్ ఇన్ ఇండియా. దట్ ఇండికేట్స్ హౌ పాపులర్ యు ఆర్ అండ్ పాపులారిటీ గెయిన్డ్ బై ఇన్స్టలేషన్, సప్లై ఆఫ్ క్వాలిటీ మెటీరియల్ అండ్ సర్వీస్ ఆఫ్టర్ సేల్. Sir, how do you rate Suntech out of 10? Rating, of course, we are not competitive for rating, but only we can express our satisfaction. And this is the feedback from our members and MC members. All MC members are aligned to say we are satisfied
సో ఇప్పుడు మీరు చూడొచ్చు ట్రూజాన్ సోలార్ ఇన్స్టాలేషన్ చేసిన సోలార్ ప్లాంట్ ఇది. ఈ బిల్డింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 floors ఉన్నాయి. అండ్ ఒకవేళ సిస్టమ్ చూస్తే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉందో మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ 150 km/h స్పీడ్ విండ్ని ఇది హోల్డ్ చేసి ఇంత స్ట్రాంగ్గా ఉంది. అండ్ మీరు ఒకసారి చూడొచ్చు ఈ సివిల్ వర్క్స్ కానీ లేకపోతే అండ్ ఒకవేళ వాటర్ ఫ్లో వస్తే సిస్టమ్కి ఏం అవ్వకుండా ఈ సపోర్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ చూడొచ్చు గ్రేట్ సూపర్ ఇన్స్టలేషన్ అని చెప్పొచ్చు. బేసికలీ 10 floors పైన ఇంత విండ్ స్పీడ్ని కంట్రోల్ చేస్తూ ఇంత స్ట్రాంగ్గా ఉన్న సిస్టమ్ కేవలం ట్రూజాన్ వల్లే సాధ్యం. చాలా మందికి అపోహ ఉంటుంది, ఓన్లీ సోలార్ సిస్టమ్ అంటే ఓన్లీ ప్యానల్స్ ఇన్వర్టర్ ఒకటే చెక్ చేస్తారు. కానీ 40 నుంచి 50 ఐటమ్స్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్స్ కూడా చాలా వెరీ ఇంపార్టెంట్. అవి ఎలాంటి రోల్ పోషిస్తాయి అంటే జనరేషన్లో చాలా ఎఫెక్ట్ ఉంటాయి. లైక్ దట్ సింపుల్ ఎగ్జాంపుల్, మనకు ప్యానల్ నుంచి ప్యానల్ మధ్య కనెక్ట్ చేసుకోవడానికి ఒక MC4 కనెక్ట్ చేస్తాం. సో ఈ MC4 కనెక్టర్కి చాలా మంది అనుకుంటారు జస్ట్ లూప్ చేస్తే సరిపోతుంది కన్సిడర్ చేయరని. ఇందులో కూడా 2 రకాల బ్రాండ్స్ ఉంటాయి. మేము వాడేది Elmax బ్రాండ్ వాడతాం. ఇక్కడ మీకు Elmax బ్రాండ్తో పాటు చిన్న వాటర్ డ్రాప్ కూడా వెళ్లకుండా ఈవెన్ సపోర్టర్స్ విత్ పైప్ అండ్ SS304 ట్యాగ్స్ ఇచ్చాం. సో ఈ లిటిల్ అంటే చిన్న ఈ మైన్యూర్ టేక్ కేర్ చేయడం వల్ల కూడా సిస్టంలో జనరేషన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ట్రూజాన్ సోలార్లో ఉన్న ఇంజనీరింగ్ కానీ లేదంటే డిజైన్ టీమ్స్ కానీ దే ఆర్ వెరీ మచ్ ఎక్స్పీరియన్స్, దే ఆర్ వెరీ మచ్ ట్రైన్డ్. సో కస్టమర్కి ఎండ్ ఆఫ్ ద డే ట్రూజాన్ యొక్క గోల్ ఏంటి అంటే సర్వీస్ ప్లస్ జనరేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ మేము ఇచ్చే జనరేషన్ అనేది గ్యారంటీగా ఆన్ పేపర్ వీ విల్ గివ్ ద ఇన్ బాండ్ పేపర్లో ఇస్తాం. సో అలాంటి ఇస్తున్నప్పుడు మనం చేయాల్సిన టేక్ కేరింగ్ వచ్చి ఇలా MC4 అవ్వచ్చు అండ్ నట్ బోల్ట్ సిస్టమ్లో అవ్వచ్చు, SS304 ట్యాగ్స్ అవ్వచ్చు, స్ట్రెంథింగ్ ఆఫ్ ద స్ట్రక్చర్ చూడొచ్చు. ఈ బిల్డింగ్ వచ్చేసి 10 floor బిల్డింగ్ పైన ఉంది, ప్లస్ వాటర్ ట్యాంక్ పైన ఉంది. చాలా మంది రెగ్యులర్ సిస్టమ్స్ కస్టమైజ్డ్ మీరు చూడొచ్చు. ఇక్కడ మేము చేసిన సివిల్ వర్క్ చాలా మందికి డౌట్ ఏంటి అంటే సివిల్ శాండ్ కానీ కంకర కానీ డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ ప్రకారంగా మిక్స్ చేస్తారు. కానీ హాల్మార్క్ బ్రాండ్తో ISS స్టాండర్డ్స్తో M20 సివిల్ బ్యాగ్స్ని మేము ఇన్స్టాల్ చేస్తున్నాం. దీనివల్ల ప్రీమిక్స్ మ్యాక్స్ వల్ల కస్టమర్కి స్ట్రెంత్ ఉంటుంది, ప్లస్ ఇంటి యొక్క అంబియన్స్ కూడా పాడవకుండా నీట్గా ఉంటుంది. సో బేసికలీ ఇప్పుడు మాకు ఒక ఎంక్వైరీ వచ్చినా లేదంటే మీ రిఫరెన్స్ అనేది అంటే ఒక కస్టమర్ వచ్చి వాట్ అబౌట్ సోలార్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి అనుకున్నా ఇట్ స్టార్ట్ విత్ ఆర్ ఎంక్వైరీ. సో ఎంక్వైరీలో మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన టెలికాలింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. బేసిక్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సోలార్ ఎంత కిలోవాట్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు, మతలబ్ టైమ్ లైన్స్ అని బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా మన టెలికాలింగ్ టీమ్ అనేది ఇస్తారు. అప్పుడు కస్టమర్ ఇంట్రెస్టెడ్ ఉంది అన్న వెంటనే విల్ అసైన్ ఫర్ ఏ సైట్ విజిట్. సో సైట్ విజిట్ అనేది వచ్చి కంప్లీట్ షాడో అనాలిసిస్ అండ్ బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్ ఎవ్రీథింగ్ కంప్లీట్ సైట్ అనాలిసిస్ అంతా తీసుకుని మన ఇన్ హౌస్ డిజైనింగ్ టీమ్తో మనకు ఒక ప్రాపర్ డిజైనింగ్ అనేది మనకి ఇస్తారు. అంటే మన సోలార్ ప్లాంట్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ సైట్ కంప్లీట్ 3D పిక్చర్లో మన ఇన్ హౌస్ డిజైనింగ్ టీమ్ అనేది మనకి డిజైనింగ్ చేసిన సోలార్ ప్లాంట్ అనేది మనకి ఇస్తారు. వన్స్ అది కస్టమర్ అప్రూవల్ వచ్చిన తర్వాత విల్ ప్రొవైడ్ ద కొటేషన్ బేస్డ్ ఆన్ ద డిజైన్. మనకి ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ ప్రకారం కొటేషన్ అనేది ఇస్తాం. వన్స్ కస్టమర్ యాక్సెప్ట్స్ విత్ ద కొటేషన్ సేల్ ఆర్డర్ జనరేట్ చేయడం, సేల్ ఆర్డర్ జనరేట్ చేసిన తర్వాత విల్ ప్లాన్ ఫర్ ద ప్రాజెక్ట్ అండ్ ప్రొడక్షన్కి పెట్టడం. ఇన్ కేస్ ఇలా కస్టమైజ్డ్ స్ట్రక్చర్ రెగ్యులర్ కాకుండా కస్టమైజ్డ్ మన సైట్ ప్రకారం కస్టమైజ్ చేయాలి అనిపిస్తే విల్ డూ ద కస్టమైజేషన్ ఆల్సో. అండ్ క్లియర్గా ఒకటి పాయింట్ మెన్షన్ చేయాలి అంటే ఈచ్ స్టెప్లో కస్టమర్కి ఒక నోటిఫికేషన్ అనేది వెళ్తుంది ట్రూజాన్ సోలార్ నుంచి, విచ్ ఈస్ సైట్ విజిట్ కంప్లీట్ అయితే సైట్ విజిట్ కంప్లీట్ అయింది అని, కొటేషన్ జనరేట్ అయితే కొటేషన్ జనరేట్ అయింది అని, సేల్ ఆర్డర్ రేజ్ అయితే సేల్ ఆర్డర్ రేజ్ అయింది, ప్రొడక్షన్కి వెళ్ళింది. ఈచ్ స్టెప్ మీకు నోటిఫికేషన్స్ అనేవి కస్టమర్కి వాట్సాప్ త్రూ వెళ్తూనే ఉంటాయి. వన్స్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిన తర్వాత డిస్పాచ్ టీమ్ విల్ ప్లాన్ ఫర్ ద డిస్పాచ్. వన్స్ డిస్పాచ్ అనేది ఆల్మోస్ట్ మనకి ప్రాజెక్ట్ డిస్పాచ్ అయిన తర్వాత వాట్ ఎవర్ ఆల్ ద మెటీరియల్స్ డిస్పాచ్ అయిన తర్వాత ఇన్స్టలేషన్ హార్డ్లీ టేక్స్ 3 days. సో ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మెయిన్ కమ్స్ ద ఆఫ్టర్ సేల్స్ ప్రాసెస్. సో ఇన్స్టలేషన్ అయిపోయింది, ఇప్పుడు నెట్ మీటర్కి కావాల్సిన ప్రాసెస్ అండ్ పోర్టల్లో అప్లోడ్ చేయడం ఎవ్రీథింగ్ A to Z వితౌట్ ఎనీ హిడెన్ ఛార్జెస్. ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అయితే ఉందో అంత మాత్రమే ఉంటుంది. హిడెన్ ఛార్జెస్ ₹1 కూడా ఛార్జ్ చేయరు ట్రూజాన్ సోలార్ నుంచి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇంత పెద్ద సోలార్ ప్లాంట్ ఇన్స్టలేషన్ జరిగినప్పుడు ఇట్స్ అ వెరీ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో దీనివల్ల ఏమవుతుంది, అందరికీ ఒక కైండ్ ఆఫ్ డౌట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇంత గ్రేట్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని మనం టెరెస్ మీద ఉంది అంటే
ఇన్ కేస్ ఎనీ లైట్నింగ్ కానీ థండర్స్ కానీ వచ్చినప్పుడు ఇదేమైనా అట్రాక్ట్ అవుతుందా, లేకపోతే దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అనేది అవుతుందా, ఇది ఎలక్ట్రిసిటీని అట్రాక్ట్ చేయడం వల్ల దీనికి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి. సో టు క్లియర్ దాట్ మీరు అక్కడ చూడొచ్చు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ లైట్నింగ్ అరెస్టర్. సో థండర్స్ కానీ లైట్నింగ్స్ కానీ ఏమైనా వచ్చిందంటే దాట్ టేక్స్ ఆల్ దాట్ యూనో వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు ద ప్యానల్, అది కంప్లీట్ లైట్నింగ్ అరెస్టర్ అనేది మీకు అబ్జార్బ్ చేస్తుంది. సో దానికోసం అనేది లైట్నింగ్ అరెస్టర్ ఇన్స్టాల్ చేస్తాం. అండ్ వాట్ ఎవర్ ద అబ్జార్బ్డ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ థండర్స్ అండ్ లైట్నింగ్, దాన్ని మనం అర్థింగ్ ద్వారా భూమిలోకి వెళ్ళిపోయేలా చేస్తాం. సో దాట్ మనకి హౌస్లో అర్థింగ్ వస్తుంది, అంటే ఇలా పట్టుకుంటే మనకి చిన్న జర్క్ వచ్చినట్టు అలా వస్తుంది. అదేమీ రాకుండా లైట్నింగ్ అరెస్టర్ అండ్ అర్త్ పిట్స్ మనం యూజ్ చేసి 3 అర్త్ పిట్స్ అనేది మనం భూమిలోకి పెడతాం. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఏ ఎలక్ట్రిక్ షాక్స్ కానీ షార్ట్ సర్క్యూట్స్ కానీ ఇవేమీ అవ్వకుండా కనీసం ఇంట్లో అర్థింగ్ కూడా రాకుండా ఈ సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ట్రూజాన్ సోలార్ తీసుకుంటుంది. సో ఫేజ్ 1లో మీరు అక్కడ చూస్తే 20 కిలోవాట్ సిస్టమ్ FD టవర్స్ అనేది వాళ్ళు ట్రూజాన్ సోలార్తో ఇన్స్టలేషన్ అనేది చేయించుకున్నారు. విత్ దట్ హ్యాపీ ఫేసెస్ అండ్ ద సాటిస్ఫైడ్ సోల్స్ వాళ్ళు మనకి సెకండ్ ప్రాజెక్ట్ అనేది ఇచ్చారు. దిస్ ఇస్ ద అనదర్ 20 కిలోవాట్ సిస్టమ్ దట్ వి ఇన్స్టాల్ ఫర్ FD టవర్స్. చూడొచ్చు మీరు ఇక్కడ మన ఇన్స్టలేషన్ ఎలాంటి అంబియన్స్ వర్క్ చేసామో, లైక్ కేబుల్ ట్రే వేయడం కానీ, లేదంటే సేఫ్టీ కోసం పైప్స్ వేయడం కానీ, లగ్స్ వేయడం కానీ, ACDP ప్రొటెక్షన్ కానీ, DCDP ప్రొటెక్షన్ కానీ. మీరు అనుకోవచ్చు చాలా ఓన్లీ ప్యానల్స్ ఇన్వర్టరే ఉంటాయని, బట్ చూడండి ఇక్కడ మీకు చిన్న చిన్న ఐటమ్స్ కూడా అవ్వచ్చు. ఈ కేబుల్ ట్రే అవ్వచ్చు, కేబుల్ ఎలాంటి ఇష్యూ అవ్వకుండా, అండ్ ఈ పైపింగ్ సేఫ్టీ కోసం అవ్వచ్చు. మీకు గమనించలేదు DCDP, ఈ DCDP అనేది ప్యానల్స్కి ప్రొడక్షన్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ ఈ MCB చేసి కంప్లీట్ చేసేస్తారు. బట్ కస్టమర్కి తెలియాల్సిన అవసరం ఏమిటంటే ఈ DCDP అనేది ప్యానల్కి చాలా ప్రొడక్షన్ ఇస్తుంది. దీనివల్ల లైఫ్ టైం ఏదైతే ఇస్తున్నామో, మనం 27 ఇయర్స్ ఆఫ్ లైఫ్ టైం ఇస్తున్నామో సిస్టమ్స్కి ఉపయోగపడుతుంది. అలాగే సేమ్ ACDP ఇన్వర్టర్ కూడా సపోర్ట్. మీరు అనొచ్చు ఏముంటుంది, ఓన్లీ ఇన్వర్టర్ DC టు AC కన్వర్ట్ అవ్వచ్చు. కానీ హై వోల్టేజ్ లో వోల్టేజ్ వచ్చినప్పుడు మనకు సిస్టమ్ లైఫ్ అనేది మన ఇంట్లో చూస్తుంటాం. ఎప్పుడైనా హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ పాడవడం కానీ, వాషింగ్ మిషన్ పాడడం జరుగుతుంటుంది. సో లాంటి కేసెస్లో మేము ఏం చేస్తామంటే ప్యూర్ ఆఫ్ సేఫ్టీ కోసం పర్పస్ ACDP విత్ SPD ఇస్తాం. దీంట్లో గమనించలేదు, విత్ SPD విత్ MCB ఇస్తున్నాం. సర్జికల్ ప్రొటెక్షన్ డివైజెస్ కూడా ఇంక్లూడింగ్ ఈ ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. మీరు గమనించవచ్చు చూడండి, సిస్టమ్ మనం ఇచ్చే MC4 కనెక్టర్లు అవ్వచ్చు, స్ట్రింగ్స్ అవ్వచ్చు, క్వాలిటీ ఆఫ్ మెయింటైన్ చేస్తాం. చూడొచ్చు ఇక్కడ నుంచి మీకు టెర్రస్ మీద నుంచి కేబులింగ్ అని ఎలా తీసుకొచ్చామో. దీనివల్ల ఏంటంటే సేఫ్టీ, ఎర్తింగ్, ఏదైతే AC ఎర్తింగ్ కానీ, DC ఎర్తింగ్ కానీ, లైటింగ్ ఎర్తింగ్ కానీ కంప్లీట్గా చూడొచ్చు 3 ఎర్తింగ్స్ యాజ్ ఒక గైడ్లైన్స్ ఉంటాయి. అంటే ప్రాపర్గా చేసే గైడ్లైన్స్ కూడా ఉంటాయి ఇంజనీరింగ్లో. సో ఎర్తింగ్ ఎలా చేయాలి, సేఫ్టీ ఎలా నామ్స్ కలెక్ట్ చేసుకోవాలనే కాన్సెప్ట్లో మీరు చూడొచ్చు 3 నెంబర్స్ ఆఫ్ ఎర్తింగ్. ఒక ఎర్త్ ఫిట్ తర్వాత ఒక ఫిట్కి మాకు గ్యాప్ ఉండడం కానీ, పైప్స్లో కూడా డిఫరెంట్ ఉంటుంది. చూడండి నార్మల్ గ్రే కలర్ పైప్స్కి, నార్మల్ PVC పైప్స్కి చాలా లైఫ్ ఉంటుంది. సో మీరు దీని మీద నిలబడి కానీ లేదా దీన్ని కొట్టినా కానీ ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. సో దిస్ టైప్ ఆఫ్ అంటే మీరు అనొచ్చు ఓన్లీ ప్యానల్ ఇన్వర్టరే కాదు, మేము ఎందుకు ఇన్సెట్ చేస్తాం 40 to 50 ఐటమ్స్ డిఫరెన్స్ అంటే ఈవెన్ క్లాంప్ దగ్గర నుంచి కూడా, SS క్లాంప్స్ దగ్గర నుంచి కూడా, SS నట్ బోల్ట్ దగ్గర నుంచి కూడా సిస్టమ్ యొక్క సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు ఇవన్నీ కంప్లీట్గా